వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ పలు కార్యక్రమాల్లో రేవంత్ బిజీ. కమాండ్ కంట్రోల్ అధికారులతో సీఎం భేటీ. నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో భట్టి భేటీ. నేడు ఏపీ సచివాలయానికి పవన్ కళ్యాణ్. తన ఛాంబర్ను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం. ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి 30 మంది సెక్యూరిటీ సిబ్బంది. తిహార్ జైల్లో కవితను కలవనున్న మహిళా బీఆర్ఎస్ నేతలు. ఇవాళ ములాఖాత్ కానున్న సబితా సత్యవతి రాథోడ్. నేడు వారణాసిలో మోదీ పర్యటన. పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఈవీఎంలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని అన్నారు. మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్లనే వాడాలని కోరారు. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలని ట్విట్టర్ వేదికగా జగన్ స్పష్టం చేశారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈవీఎంలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇదే దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఒకవైపు దేశంలోనే కాకుండా ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి ఈవీఎంలకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు మహారాష్ట్రలో షిండే వర్గానికి చెందినటువంటి ఎంపీ కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 4 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాల్లో కూడా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్లను ఎన్నికల్లో వాడుతూ ఉన్నారు. మన దేశంలో కూడా ఆ విధానాన్ని తీసుకురావాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ట్విట్టర్ వేదిక ఈ రోజు పేర్కొనడం జరిగింది. అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదు, బ్యాలెట్ సిస్టాన్ని ఉపయోగిస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశం కూడా అదే రకమైన పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈవీఎంలను ట్యాంపర్ జరిగాయంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. గతంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశమైనటువంటి సందర్భంలో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల విషయంలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధికార పార్టీ నుంచి కూడా కౌంటర్లు వస్తూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడలేదనే కౌంటర్ విమర్శ కూడా ప్రస్తుతం అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయ్, రమేష్, గతంలో 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత కూడా ఎలాంటి కామెంట్స్ చేశారు? ఈవీఎంలపై చర్చ జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈవీఎంలు వాడడం లేదన్న విషయాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. 151 సీట్లు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని జగన్మోహన్ రెడ్డి అన్న పరిస్థితి అప్పట్లో ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఓడిపోయిన పార్టీ ప్రజల్లో సింపతి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఈ ఈవీఎంలు వాడకం మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఈవీఎంల పనితీరును మెచ్చుకుంటూ ఉన్నాయి. అదే సందర్భంలో అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి పార్టీలు ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైనప్పుడు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ ఈ ఎన్నికల్లో ఓడినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలకు సంబంధించి చర్చ జరగాలని చెప్పడం ద్వారా తాము నిజంగా ఓడిపోలేదు, ప్రజలు తమకే ఓటు వేశారు, అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో జరిగింది, అందువల్లనే వైసీపీ ఓడిపోయింది అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంచెం ఖచ్చితంగా చర్చనీయాంశం అనే అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం అంటే ఖచ్చితంగా ఏదో జరిగిందనే అనుమానాలను మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి ఏదో జరిగిందనే అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా వైసీపీ వ్యక్తం చేస్తుంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని ద్వారా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో పార్టీ క్యాడర్ డిమోరలైజ్ కాకుండా కాపాడుకునే ఒక ప్రయత్నంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంత డేలా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల అంశం పైన చర్చ జరగాలని కోరడం ద్వారా తాము ఓటమికి ఈవీఎంలే కారణం అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది థ్యాంక్ యూ రమేష్. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన ట్వీట్కు కౌంటర్గా టీడీపీ మరో ట్వీట్ చేసింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అసలు బాలేదు, పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఒక వీడియోను జతచేస్తూ టీడీపీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ ఎన్నికల పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఇలాంటి ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడాలని చెప్పారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలని ట్వీట్ చేశారు జగన్. ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంతమేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్లో దుమారం రేపుతున్నాయి. మస్క్ వ్యాఖ్యలను విపక్షాలు ఓ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులు వంటివని, వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరిని అనుమతించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలన్ మస్క్ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని ఆమె కోరారు. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలామందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కాసు మహేష్ గురజాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా గురజాల నుంచి ఎరవతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని బహిరంగ సవాల్ విసిరారు కాసు మహేష్ రెడ్డి. ఈ క్రమంలో రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని బహిరంగంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అరే నేనేమో నీళ్ళు ఇస్తాను, ఇల్లు కట్టాను, టౌన్లు చేశాను, హైవేలు చేశానంటే నాకు మీసం ఉంది, జుట్టు ఉంది, పుచ్చు ఉంది. ఒక నెల నాది కాదనుకుంటే మీసం, జుట్టు, గడ్డం ఉందా? జుట్టుందా, పుచ్చుందా, మీసం ఉందా కాదు, దమ్ముందా లేదా చెప్పాం కదా. ఎరపతినేని శ్రీనివాసరావు గారు నన్ను ఛాలెంజ్. అవును, ఆయన మారారు, నిజమే. గతంలో ఆయన నిర్ణయాలు, వ్యవహరించే తీరు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు మరో రకంగా ఉండబోతుందని చెబుతున్నారు. చెప్పడమే కాదు, ఇప్పటికే చేసి చూపిస్తున్నారు కూడా. ఓ సీఎంగా, పార్టీ అధినేతగా గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ పాలనపై, పార్టీపై సరికొత్త ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 4 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇటీవలే 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. అయితే గతంతో పోలిస్తే ఆయన నిర్ణయాలు, వ్యవహరించే తీరు పూర్తిగా మారిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు పలు ఉదాహరణలు, కారణాలు చెబుతున్నారు పార్టీ నేతలు. నిజానికి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వకముందు, అయిన తర్వాత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. సీఎంగా అవ్వకముందు పార్టీలో తనకు బాగా ఆప్తులైన వారితోనే ఎక్కువగా చర్చించేవారన్న పేరుంది చంద్రబాబుకి. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు తప్ప పెద్దగా దిగువ స్థాయి నేతలకు ఆయన ఎక్కువ సమయం కేటాయించేవారు కాదన్న విమర్శలున్నాయి. ఇక సీఎం అయిన తర్వాత పార్టీ గురించి పెద్దగా ఆలోచించకుండా పూర్తిగా అధికారులను నమ్మేవారన్న కామెంట్లు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన మంత్రులు, నేతల మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదని, కేవలం అధికారులు చెప్పినట్లే ఎక్కువగా వ్యవహరించేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆ ముద్రలన్నీ చెరిపేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా చెప్పాలంటే కొత్త చంద్రబాబును అందరూ చూస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా పలు ఉదాహరణలను సైతం చూపిస్తున్నారు నేతలు. గతంలో మాదిరిగా పూర్తిగా అధికారులపైనే ఆధారపడకుండా మంత్రులు, ఇతర నేతలను సైతం మరింతగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఇప్పటికే క్లియర్గా చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక గత ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న తమను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిన అధికారులను, అవినీతి పరులుగా ముద్రపడిన వారిని మంత్రులెవరూ తమ పేషీలో నియమించుకోవద్దంటూ మొదట్లోనే గట్టిగా సంకేతాలిచ్చారు. తద్వారా అధికార పార్టీకి కొమ్ము కాసేవారిని, కళంకితులను దరిచేరనివ్వం అనే సంకేతాలను గట్టిగా పంపించారు చంద్రబాబు. గతంలో అధికారుల విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం అలాంటి మొహమాటాలకు ఏమాత్రం తావివ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు తిరుమల పర్యటనలోనూ ఇలాంటి విషయాలపైనే క్లియర్ కట్గా ప్రకటన చేశారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో 4.0 చూస్తారని చెప్పి తన పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్లీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, కేవలం ఇవే కాదు, మంత్రివర్గ కూర్పులోనూ సరికొత్తగా వ్యవహరించారు చంద్రబాబు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తనతో ఉన్న వారిలో చాలా మందిని ఈసారి ఎలాంటి ఆలోచన లేకుండా తప్పించేశారు. ఓ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఈ కుటుంబం ఇలా చెబుతూ వెళ్తే చాలా మంది సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు చంద్రబాబు. వారి స్థానంలో పలువురు కొత్తవారికి చోటిచ్చారు చంద్రబాబు. ఇదే అత్యంత కీలకంగా అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో ఆయా నేతలు సైతం పార్టీకి కట్టుబడి ఉండడం తప్ప చేసేదేమీ లేని పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నది తమ్ముళ్లు చెప్పే మాట. ఇంతమంది మెజార్టీ వచ్చినప్పుడు అందరికీ మంత్రి కావాలని ఆశ ఉంటుంది.
ఉన్న 26 ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు? దాంట్లో హూ ఇస్ ది బెస్ట్ అని చూస్తాం. తర్వాత సీనియర్ జూనియర్ కలయిక వెళ్ళాలి. ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటి మంత్రి ఇచ్చారు, మీకు తెలుసు కదా, 85లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, 27 సంవత్సరాలు. మరి అప్పుడు నేను జూనియర్ కదా, అప్పుడు జూనియర్ కాబట్టి సీనియర్ అయ్యాను. ఈవేళ కొంతమంది జూనియర్లు రావాలా, వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలా, రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని నడిపించాలి. దాన్ని స్వాగతిస్తా, మంచి పని అది. కేవలం ఇదే కాదు, గతంలో పదవుల విషయంలో ఎంతో నాంచివేత వైఖరి ప్రదర్శించే చంద్రబాబు ఈసారి మాత్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి కొత్త వారిని నియమించడం. టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు టీడీపీ అధినేత. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో గెలిచిన పల్లా కుటుంబానికి టీడీపీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అధినాయకత్వం తగిన గుర్తింపునిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవలి వరకు ఈ పదవిలో ఉన్న అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో శరవేగంగా పల్లాకు చోటివ్వడం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు పార్టీ నేతలు. ఇలా ఒకదాని వెంట మరొకటిగా అన్ని అంశాలను పరిశీలిస్తే గతంతో పోలిస్తే చంద్రబాబు ఎంతగానో మారిపోయారు అంటున్నారు పార్టీ నేతలు, ఆయనకు బాగా తెలిసిన అధికారులు. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.